కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు. సిట్ నోటీసులపై నేతలు చర్చించనున్నారు. రేపు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులో చెప్పిన నేపథ్యంలో వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. విచారణాధికారిని కొంత సమయం కోరే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. బ్రేకింగ్ అందుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు. సిట్ నోటీసులపై నేతలు చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసుల్లో చెప్పిన నేపథ్యంలో వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. విచారణాధికారిని కొంత సమయం కోరే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు. ఇక సిట్ నోటీసులపైన అయితే నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులో చెప్పిన నేపథ్యంలో వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక విచారణాధికారిని అయితే కొంత సమయం కోరే అంశంపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికైతే కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రేపటికి సంబంధించి సిట్ నోటీసులకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది అసలు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులకు సంబంధించి మరి కాసేపట్లోనే సిరిసిల్ల నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు మెదక్ నుంచి హరీష్ రావు ఇద్దరు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యం ఇంతవరకు జరిగినటువంటి పరిణామాలు. ఒకవైపు తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ తలమునకలై ఉన్న ప్రస్తుతం నేపథ్యంలో కేసీఆర్ సిట్ విచారణకు వెళ్లాలా వద్దా అనే అంశం సంబంధించి కూడా ఇప్పుడు చర్చించే అవకాశం కనబడుతుంది. మరోవైపు హైదరాబాదు వైపు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఉన్నటువంటి నందినగర్ నివాసంలో కేసీఆర్ నివాసంలో స్థానిక పోలీసు అధికారులంతా కూడా రేపు కేసీఆర్ కనుక విచారణ చేస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేయాలి అనే పరిస్థితికి సంబంధించి ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి, కేసీఆర్ను విచారణ చేస్తే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ క్యాడర్ తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుబంధంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బందోబస్తు ఏం చేయాలని సంబంధించి కూడా పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా కేసీఆర్ విచారణకు వెళ్లాలా వద్దా అనే దానిపై కూడా కొంత పార్టీ వర్గాల్లో మల్లగులాలు పడుతున్నారు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే పోలీసు అధికారులకు క్లారిటీ ఇస్తారు. తాను ఎక్కడ విచారణకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే విషయం సంబంధించి క్లారిటీ ఇస్తే దానికి అనుగుణంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు తాను ఇష్టపడితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఏసీపీ కార్యాలయానికి వెళ్ళి తన స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన వయసు రీత్యా 65 సంవత్సరాలు పైబడ్డ వారికి ఒకవైపు సిఆర్పిసి 160 ప్రకారం ఉన్న నిబంధనల మేరకు 65 సంవత్సరాలు పైబడ్డ వారందరూ కూడా వారు కోరుకున్న చోట దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. కానీ సిట్ అధికారులు వాళ్ళు ఇచ్చిన నోటీసుల్లో హైదరాబాదు పరిధిలో మాత్రమే ఒకవైపు తన ఎక్కడ విచారణకు వస్తారన్న విషయం స్పష్టం చేయాలని చెప్పి సూచించారు. దానికి అనుగుణంగానే చెప్పే అవకాశం కనబడుతుంది. అయితే మరి కాసేపట్లోనే కేటీఆర్ హరీష్ రావు తోటి కేసీఆర్ సమావేశం అయ్యి సిట్టు విచారణకు వెళ్లాలా వద్దా, వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగింది అనేక కీలక అంశాలపైన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.